హ్మ్. ప్రార్థన చేయన్న సిగ్నల్ ఏమో వినపడలేదు. చేస్తాం. సరే. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. మేలుకొలుపు రచన శ్రీ కృష్ణసింహులు మహారాజు. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజార మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగ కళ్ళ మేలుకొను కళ్ళ మేలుకొను. కామ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామక్రోధ లోభములనే క్రూరయ షట్కోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను సుజ్ఞాని మేలుకొను. ఆశయా బద్ధతే లోకః కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకములను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగా నరుగు మేలుకొను నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపహమం విద్యుత్ సంచలం ఆయుష్యం
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. స్వప్న సమమే సంపదలు గణ పుష్పమే ఈ యౌవన స్థితి. సత్యముగయా మెరపు తీగతో సమమి ఆయుష్యం, సమమి ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయా, ద్వయోత్యజతి యజ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వంబును త్యజించియు పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను, సున్న మేలుకొను. కృపకు నీకు కింకరుండను కృష్ణ సింహుని వంక చూచియు జంక కనుచును శంక బాపను జనక మేలుకొను, జనక మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ. మేలుకొనవే లక్ష్మణ దాస, మేలుకొను శ్రీశ, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. జై గురు. నిర్వాణ శతకంలో అయిపోయింది కదా ఇది. పంచ వివేకాల్లో నిన్న ఏం చెప్పుకున్నామంటే, నువ్వు 24 అనే దాంట్లో ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము, అనుభూతి అంతా 24లో జరుగుతోంది. 25వ వాడైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నీవు కూటస్థుడుగా ఉన్నావు. కాబట్టి ఆ స్థాయి వస్తే తప్ప చైతన్యంలో ఉన్న అన్నిటి కూడా చైతన్య స్థితిలో ఉన్నావు. కాబట్టి ఈ కింద దాన్ని ఎక్స్ప్రెషన్ అంతటి కాదంటే జ్ఞానంతో కింద దాన్ని నిరసన చేసి నువ్వు ఏ స్థితిలో ఉండాలంటే వేరే దానితో కావడం కుదరదు. అనేక మంది దేవతానుగ్రహాలను పొందుతారు. అవన్నీ ఏవి? నీ అవయవాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి గుదస్థానంలో ఆధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉన్న వాటన్నిటిలోనూ దాని నుంచి తెలుసుకొని దాన్ని అధిగమించి వీటన్నిటికీ మూల కారణమై ఉన్నటువంటి ఆత్మస్వరూపంలోంచే సర్వ జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం ఉంది అని చెప్పి అక్కడ ఆ స్థాయి వస్తే తప్ప అది 5, 25 అనే గేట్లు నువ్వు తీయలేవు. ఎన్ని గేట్లు తెరవాలో చూడండి. అయితే ఎవరైతే విశ్వ సద్గురువు యొక్క ఆశ్రయం పొందుతారో, ఎవరైతే విశ్వ సద్గురువు, విశ్వంలో సద్గురువు అంటే ఎవరైతే ఈ మొత్తం దాటినటువంటి స్థితిలో ఉన్నారో, నిన్ను దాటింపజేయగలరో అటువంటి సద్గురు ఆశ్రయం పొందితే వారికి ఏం చెప్పారంటే, ఈ పంచీకరణలో చెప్పినటువంటి ఈ లైన్లన్నీ దాటినటువంటి స్థితిలోకి రావాలి. ఈ పంచీకరణ అంతా కూడా నీలో ఉండేది 5 పంచీకరించబడింది. అట్లాగే ప్రకృతిలోనూ ఉన్నటువంటిదంతా కూడా ఇది ఏర్పడడానికి, ఈ విశ్వం ఏర్పడడానికి ఏ పంచీకరణ ఉందో అదంతా కూడా అందులో కూడా పంచీకరించబడింది. కాబట్టి ఈ పంచీకరించబడినటువంటి అంటే 5 వేరువేరుగా ఉండి కూడికలు జరగడం వల్ల ఒక్కటొక్కటిగా ఏ విధంగా పంచభూతాత్మకమైన వాటి తన్మాత్రలు ఏర్పడినాయో, భూమి అగ్నిగా, గాలి, నీరు, పృథ్వీ, ఇవన్నీ ఇలా ఏర్పడడానికి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో నుంచి ఆ పృథ్వీలో పృథ్వీ, జలంలో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశం, అవి వాటికి అవి కలవడం వల్ల వేరువేరుగా ఉండేటువంటి కొత్త ఇంకో పదార్థం ఏర్పడింది. మొదట ఏర్పడిందేమో ఆకాశం మాత్రమే.
కాబట్టి నువ్వు పక్కలకు పోకుండా పక్కలకు చూడకుండా ఇలా డయాగ్నల్ స్ట్రైట్గా వెళ్ళిపోయేటట్టుగా ఈ మార్గంలో ముందు ఆ పంచీకరణలో కేవలం ఆ లైన్ పట్టుకొని ఎట్లొచ్చిందో దాన్ని తెలుసుకుంటే చాలు. ఇక పక్క విషయాలే ఇంకా అప్పుడేమవుతాడు, ఇక్కడ కొట్టగానే అక్కడ మేల్కుంటాడు అంతే. ఇక్కడి నుంచి మేల్కుంటూ పోతున్నావు, కింద నుంచి మేల్కుంటూ పోయి ఇంకా ఆకాశ స్థితిలో ఉన్నటువంటి ఏదైతే గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదో ఆ ఎరుక అది కలిగించిద్దే ఇదంతటిని అనేది ఆ దారిలోనే వెళ్ళి పక్కలకు పోకుండా ఏం చెప్తాడంటే మూలాధార చక్రం నుంచి నువ్వు ఆగ్నేయ చక్రంలో మేల్కో. ఇక్కడ నుంచి విచారణ చేసి తారకంలో అంతా అదే వస్తుంది. మూలాధార చక్రం కాడ మొదలు పెడితే ఆగ్నేయ చక్రం దగ్గర మేలుకో. అసలు ఆగ్నేయ చక్రంలో స్థిరంగా నిలబడి కిందికి వెళ్ళి రా, పైకి వెళ్ళిరా. నష్టం ఏమొచ్చింది? ఏం లేదు. వెళ్ళలేదు, వెళ్ళకపోయినా నష్టం ఏమీ లేదు. ఎందుకనంటే ఆగ్నేయ చక్రంలో ఉన్నప్పుడు నీకు నేను కూటస్థుణ్ణి అని ఈజీగా తెలుస్తుంది. ఆగ్నేయ చక్రంలో ఉన్నప్పుడు నువ్వు కింద ఉన్నటువంటి కింద వాటితో కింద అవయవాలతో కూడినటువంటి దాంట్లో కాకుండా ఆ స్థానంలో ఏం ఆలోచన చేస్తావు, ఆ స్థానంలో నేరుగా 24తో 24 యొక్క అనుభూతులతో కాదు, 24 దాటినటువంటి 24కు అధిష్టానంగా ఉన్న 25వదైనటువంటి ఆత్మస్వరూపంగా ఉండి అక్కడి నుంచి చూస్తున్నావు. 25ది కూడా ఆత్మ కాదు. ఆ, ఆకాశం ఆకాశము ఆత్మ నుంచి ఆకాశం అయింది. అర్ధ భాగమే జ్ఞానం అయింది ఇది. అర్థం అర్థం ఆ అర్థం మూలంగా అట్లే ఉంది. ఈ అర్థాలు వచ్చి వీటన్నిటిని ఏర్పడినాయి. ఈ ఆ 60 అర్థంగా పద్యములో ఈ 25 ఆత్మ కాదని ఎన్నింటిని ఎరిగడి ఎరుకయ్యే పరమాత్మ అని ఎరింగి అని వస్తుంది. సాంఖ్యయోగం సాధించి అదే అధ్యాయంలో మూలంలో సగం సగం అట్లే ఉన్నాయి కదా, అవన్నీ కలిపితేనేమో అఖండ ఎరుకైంది, ఇవన్నీ కలిపితేనేమో ఆ ఖండ ఎరుకలైనవి. మూలంలో సగము అట్లే ఉన్నటువంటిది అయింది. దాన్ని ఎరగడానికి ఏ అఖండ ఎరుక నుంచి అది వచ్చిందో మొదటి ఆకాశము, దాని నుంచి మిగిలినవన్నీ వాటిని కలవడం వల్ల ఏర్పడినాయి మిగిలినవన్నీ. మొదట కలిగింది ఏంటంటే ఆ సంకల్పం అనేటువంటి వ్యక్తం కావడానికి ఏర్పడిన సంకల్పం. అదే ఆ అఖండ సద్గురువు. ఆ అఖండ సద్గురువు రక్షించమని చెప్తాను. ఫస్ట్ చెప్పి పదం అదే. అఖండ సద్గురువు అంటే అఖండంగా ఉండేటువంటి అన్నిటినీ నడిపించి స్థిరంగా ఉండేటువంటి ఆ యొక్క అఖండ సద్గురువు. ఇక్కడ విశ్వ సద్గురు అని వాడారు. అదే విశ్వం స్థాయి కంటే జగత్ స్థాయికి దాటిపోయి ఇంకా విశ్వమంతటికి పై స్థాయి కాబట్టి విశ్వ సద్గురు అని వాడారు అక్కడ. కాబట్టి నీ కూటస్థుని ఈజీగా తెలుస్తుంది, కానీ ఆగ్నేయ చక్రంలో నిలబడలేవే. అక్కడ నిలబడకుండా మళ్ళీ అవస్థాత్రయ సచిత్వాన్ని పొంది అవస్థాత్రయంలోకి దిగి రాకుండా అవస్థాత్రయంలో సాక్షిగా మూడవస్థలనిలోనూ సాక్షిగా ఉండి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని పొంది ఆగ్నేయ చక్ర స్థానంలో ఉండాలి. కిందికి దిగి రాకుండా ఉండు అని చెప్పారు. అంటే మెలకువ కళ నిద్రలలో నువ్వు ఎప్పుడు కూడా ఆగ్నేయ చక్ర నుంచి పడిపోకూడదు. మెలకువలో కళలో నిద్రలో మూడింటిని గుర్తెరుగుతున్నటువంటి సాక్షిగా ఉండు. ఏ కాలంలోనూ పడిపోకూడదు, ఏ వ్యవహారంలోనూ పడిపోకూడదు. అంటే మూడవస్థల్లో కూడా మళ్ళీ శరీర వ్యవహారంతో సంబంధించిన దాంట్లోకి దిగి వచ్చి దాంట్లో చూస్తే దాంట్లో నుంచి తాదాత్మ్యం చెందితే మళ్ళీ ఏమవుతాడు, మళ్ళీ ఆ ఆగ్నేయ చక్ర స్థాయిలో నుంచి మిగతా కింది చక్రాల స్థాయిలోకి వస్తాడు. ఏ అవస్థలోనూ పడిపోకూడదు, ఏ త్రిపుటిలో కూడా పడిపోకూడదు. త్రిపుటిలో అంతా వ్యవహారమే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే అట్లా ఉన్నాడో త్రిపుటిని నిషేధించేశాడు కాబట్టి ఆ త్రిపుటిలో చూసేవాడు చూడబడేది దృశ్యము వేరువేరుగా లేవు. ద్రష్ట వీళ్ళంతటికీ కారణమైనటువంటి ఏ సంకల్పము ఏ ఎరుకైతే అఖండ ఎరుకగా ఉన్నదో ఆ భావనలో ఉన్నాడు. కింద జరుగుతున్నటువంటి అనుభూతులతో ఆ మూడుగా తోస్తున్నటువంటి మూడుగా వచ్చేటువంటి ఏ త్రిపుటి లేదు. ఇక ఎక్స్పీరియన్స్ కలిగే అవకాశమే లేదు. ఎక్స్పీరియన్స్ అంటేనే అనుభూతి, అనుభూతి అంటే అనుభవం చెందినటువంటిది. ఆ దానితో తాదాత్మ్యం చెందేది లేదు. ఆ దానితో తాదాత్మ్యం చెంది వ్యవహరిస్తున్న శరీర స్థితిని కూడా
సాక్షి స్థాయిలో ఉండి తెలుసుకుంటూ ఉన్నాడు తప్ప దాంట్లోకి ఆ నేననే అసలైన నేను రాదు. మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతా ఇక్కడ లోపల కలుగుతున్నది, తాయాత్మ్యం చెంది వ్యవహరిస్తున్న దాంతో ప్రవర్తిస్తోంది. నేనుగా శివరామ ఉన్నది శివరామ దీక్షితులు అదే అనుభవము ఉల్లక్కి అన్నాడు. ఇంకా అనుభవం లేదు ఇంకా. లేదు. ఆ. అనుభవం అనుభవం ఉల్లకి రావాలంటే అనుభూతిలోకి రాకూడదు. అనుభూతిలోకి రాకుండా నిలబడు అక్కడ అంటారు. నిలబడితే అనుభూతిలోకి రాడు. అగ్నిచక్రం స్థాయిలో నిలబడి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కిందికి దిగి రాకుండా అనుభూతి లేనిదే, లేని కళ, కళలో జరిగినటువంటిదే. ఆ మూడవస్థలు అందే మెలకువ, కళ, నిద్ర మూడిట్లోనూ నువ్వు ఆజ్ఞాచక్ర స్థాయిలో సాక్షిగా ఉండు అక్కడే. ఈ మూడు వ్యవహారాలలో జరిగేదాన్ని కూడా నువ్వు సాక్షిత్వంగా ఉండి చూడు అని చెప్పాడు. కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ కలిగే అవకాశం లేనప్పుడు ఏమైపోయింది? అవకాశమే లేదు. అనుభూతి చెందేకి అనుభవించేది లేదు. కుటుంబంలో యజమానిగా ఉండి ఆ, ఎవరెవరికి ఏమేమి పనులు చెప్పాలో అవన్నీ చెప్పేసినాడు. పైగా సాక్షిగా అన్ని చూసుకుంటా అన్నాడు పైన అంతే. ఉమ్. చేసేటువంటి వ్యవహారం చేసేట్టు చేస్తున్నాయి. చేసేదానితో వల్ల తాను తాదాత్మ్యం చెందకుండా ఉన్నాడు. సందర్భానుసారంగా వచ్చి కలిసిపోతా అంటాడు అంతే. ఆ, కాబట్టి తెలివంతా ఎందులో నిమగ్నం అయిపోయింది? ఎక్స్పీరియన్స్ కలిగే అవకాశం లేనప్పుడు ఏమైపోయింది? కలిగే అవకాశం లేకుండా కేవలం సాక్షిత్వ స్థితిలో అక్కడి నుంచి చూస్తున్న స్థితిలో ఉంది. తెలివంతా ఎందులో నిమగ్నం అయిపోయిందంటే ఎక్స్ప్రెషన్. ఆ ప్రకటన ఏదైతే ఆ ప్రకటించే ఎక్స్ప్రెషన్ అంటే బయలుపరచడం, ఆ దాంట్లో నిమగ్నం అయిపోయింది. ఇప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి బ్రహ్మానందరానికి మధ్యలో 12 అంగుళాల దూరం ఉంది. అక్కడి నుంచి అక్కడికి ఆగ్నేయచక్ర స్థాయిలో నుంచి సహస్రార స్థాయిలోకి, అంటే కంఠం స్టేజ్ కట్టించి తలలో ఉన్నటువంటి సహస్రార స్థితిలోకి, ఆ చక్రాల మధ్యలో ఆ 12 అంగుళాల దూరం ఉంది. ద్వాదశాంతం అంటారు దీనిని. ఈ 12 అంగుళాల దూరం చేరడానికి 12 జన్మలు పట్టవచ్చు, ఈ 12 సంవత్సరాలు పట్టవచ్చు, 12 నెలలు పట్టవచ్చు, 12 నిమిషాలు పట్టవచ్చు. వాళ్ళకు ఉండేటువంటి అంతకుముందు విచారణ జ్ఞానం ఒకటి, ఆ గురికి దొరికినటువంటి గురువుతో చెప్పుతున్నప్పుడు వింటున్నటువంటి వాళ్ళు ఎంత వేగంగా దాన్ని అందుకోగలరని దాన్ని బట్టి ఆయా స్థితిని బట్టి ఉంటుందంట. ఇది అంటే పట్టొచ్చు, ఇన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఇన్ని నెలలు పట్టచ్చు, ఇన్ని నిమిషాలే కొందరికి పట్టచ్చు. అందుకే పుష్కరం పుట్టింది అన్నిటికీ 12 12 12 అంటే పుష్కరం. 12 నిమిషాలు, 12 నెలలు, 12 సంవత్సరాలు. అందుకని పుష్కర కాలం అన్నమాట. పుష్కరాలు పుట్టేవి. ప్రతి పుష్కరానికి లెక్క వేసుకునేవారు అన్నమాట. ద్వాదశాంతం వారు వెళ్ళి గురువును దర్శించి ద్వాదశాంతం పూర్తి అయినదా లేదా అనే దానికోసం పుష్కర స్నానం పెట్టారట. అంటే ఈ స్థానంలో నుంచి ఆ స్థానంలోకి పోయినాడా లేదా, గురుకృప కలిగి సహస్రార స్థానంలోకి, తాను అక్కడుండి చూసే స్థానంలోకి పోయినాడా లేదా, తాను ఆ స్వరూపుడై. ఇట్లా వచ్చింది మన సాంప్రదాయం అంతా కూడా. గురు శిష్య సాంప్రదాయం నుంచే పుట్టినవన్నీ కూడా ఇట్లే వచ్చినాయి. గురు శిష్య సాంప్రదాయంలో పుట్టేటివన్నీ కూడా ఇట్లా వచ్చినాయి. ఎందుకంటే శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి తన స్థితిని తాను తెలుసుకొని సెల్ఫ్ రియలైజేషన్తో ఏ మెట్టు దాకా వచ్చాడో తెలుసుకునే సంస్కృతి అన్నమాట. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం తెలుసుకోవాలి? గురువుగారి దగ్గరికి అంటే తనలో మళ్ళా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ పరిశీలన, తనకు తాను పరిశీలించుకునేది. కాబట్టి ఏం చెప్పంటాడు? గురువుగారి దగ్గరికి వెళ్ళి తన స్థితిని తాను తెలుసుకొని సెల్ఫ్ రియలైజేషన్లో ఏ మెట్టు దాకా వచ్చాడో తెలుసుకునే సంస్కృతి అన్నమాట. ఆ గురువు గమనిస్తాడు, నువ్వు ఏ మెట్టు దాకా వచ్చావో నీ మాటలను బట్టి, నువ్వు వ్యవహరిస్తున్నటువంటి దాన్ని బట్టి, నీకు అర్థమైన దాన్ని బట్టి, మళ్ళీ నువ్వు అడిగే సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహ స్థితిని బట్టి కూడా పర్వాలేదు ఏడు దాకా తెలుసుకున్నాడు అనేది గురువే గుర్తెరగలుగుతాడు. కాబట్టి తెలుసుకునే సంస్కృతి ఈ రీతిగా చేయగా ఉండగా ఈ రీతిగా, అంటే నువ్వు ఆ సాక్షిత్వ స్థితి లేకపోయి నేను
సాక్షిగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి అధిష్టానంగా ఉన్న వాని నేను, ఆ అధిష్టాన ఎరుక నేను, ఆ అఖండ ఎరుక నేనే, ఒక్కటిగా ఉన్నటువంటి అనేకత్వం లేదు ఇంకా. ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు అక్కడ ఉన్నావో అక్కడి నుంచి ఏమిటంటే బ్రహ్మాండ పంచీకరణ స్థాయికి పోవాలి ఇంకా. ఈ వెష్టి పంచీకరణ అంతా అయిపోయింది ఇంకా. వెష్టిగా లేడు, వెష్టే లేడు. ఆ వెష్టిలో ఉన్నటువంటి సాక్షే అఖండ ఎరుక స్థితి లేకపోతే బ్రహ్మాండ సాక్షి అయినటువంటి పరమాత్మ. అది అక్కడ పంచభూతాత్మమైన ప్రపంచానికి చెప్పండి పంచీకరణ, ఇక్కడేమో ఇది వెష్టి శరీరానికి చెప్పండి పంచీకరణ. ఈ రెండు పంచీకరణల్లో సారాంశం ఏమిటంటే ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి ఏమిటంటే ఏమిటి? బ్రహ్మాండ పంచీకరణలో ఇక నేరుగా మహావాక్యాల విషయం ఇంకా. ఇక్కడ ఉండగా ఈ స్థితిలో 4 మహావాక్యాలు బోధిస్తారు. ఎప్పుడైతే నీవు బ్రహ్మాండ పంచీకరణలో ప్రశ్న పక్కలకి పోకుండా స్ట్రైట్గా వెళ్ళాలనే నిర్ణయంగా దాకా నువ్వు రాగలిగితే ఇంకా పక్క విషయాలే లేకుండా ఉన్నటువంటి, పక్కలో ఉన్నటువంటి ఏమీ లేవు. ఇక్కడ జీవుడుగా, అక్కడ సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా చెందినప్పటికీ ఇక ఏవి 4 4 8 అనేటువంటి 8 అయినటువంటి వ్యవస్థలు ఏకంగా ఉన్నటువంటి ఒకే ఒక అవస్థలోకి వెళ్ళావు. ఆ అవస్థలో ఏం చేయాలి? ఆ ఒకే ఒక స్థితిలో, అవస్థలను దాటినటువంటి స్థితిలో ఒక్క చైతన్యమే ఉన్నది. ఆ ఒక్క చైతన్యం నేను. ఎప్పుడైతే నీవు బ్రహ్మాండ పంచీకరణలో పక్కలకు పోకుండా స్ట్రైట్గా వెళ్ళాలనే నిర్ణయం దాకా నువ్వు రాగలిగినప్పుడు 4వ జ్ఞాన భూమికి దాటాలన్నమాట. ఇంకా 4వ జ్ఞాన భూమికి దాటి 5వ జ్ఞాన భూమికి వచ్చిన వాడు మాత్రమే అలా సరాసరి వెళ్ళగలుగుతాడు. మిగిలిన వారు వెళ్ళలేరు. ఎందుకంటే బ్రహ్మాండ పరిధి అంతా కూడా 3వ 4వ జ్ఞాన భూమికల్లో ఉంది. కాబట్టి 1 2 అంతా పిండాండం, 3 4 అంతా బ్రహ్మాండం. 5వ జ్ఞాన భూమికి వచ్చిన వాడేమో పిండాండం బ్రహ్మాండం 2 దాటినటువంటి ఏ చైతన్యం ఉందో, ఏది కల్పించిందో సర్వము కారణమైనది, ఆ స్థితిలోకి వచ్చినవాడు, ఆ చైతన్యంలోకి వచ్చినవాడు ఏం చేస్తాడంటే పృథ్వీ నుంచి ఆకాశం నుంచి డయాగ్నల్గా స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. ఇంకా వాడు ఎవరు? ఇంకా జీవుడుగా తన భావనలో ఎట్టి పరిస్థితిలో రాకుండా జీవన్ముక్తుడైనటువంటి వాడు. జీవించి ఉండగానే తన జీవితంలో శరీరం కాకుండా నేనేమిటి, నేను అది, ఈ శరీరం అనేది పనిముట్టుగా ఉంది. ఈ పనిముట్టును పనిచేయిస్తున్నటువంటి పరికరం ఆంతరిక చతుష్టయం కూడా పరికరంగా ఉండి దీనంతటిని మిగతా వాటన్నిటి చేయిస్తుంది. ఈ అన్నిటికీ కలిపి ఏది చలనం కలగజేస్తుంది అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అఖండ ఎరుక కలగజేస్తుంది, అటు బ్రహ్మాండానికి ఇటు పిండానికి కూడా. కాబట్టి 5వ జ్ఞాన భూమికలో ఉన్నవాడు ఏం చేతనవునంటే రెప్పపాట్లో ముక్త స్థితిలో ఉంటాడు. 5వ జ్ఞాన భూమికలో ఉండేవాడు ఏం చేతనవుతుంది ఆ స్థితికి పోయిన వానికంటే రెప్పపాట్లోనే నేను అఖండ ఎరుకగా ఉన్నటువంటి, ఏకత్వంగా ఉన్నటువంటి ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటంటే ఆ ఒక్కటి బ్రహ్మమా, ఆ ఒకటి 4 రకాలుగా చెప్పినటువంటి 4 మహావాక్యాలన్నింటి దాంట్లోనేమో ఎందుకు అనేది వివరించారు ఆ 4 వాక్యాల వివరణలో. కాబట్టి రెక్కపాట్లో ఏ స్థితికి పోతాడు? నేను అఖండ ఎరుకగా ఉన్నటువంటి నా ప్రజ్ఞానమే అది ఎరుక, నేనే బ్రహ్మము, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము, ఆ బ్రహ్మం అనేది ఏదైతే ఉందో ఆ బ్రహ్మము నేనే అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ముక్త స్థితిలో ఉంటాడు. కనురెప్ప వేసే తీసే లోపల వెళ్ళిపోతాడు. కానీ అది వాడి యొక్క క్యాపబిలిటీ అంటే సామర్థ్యం. మిగిలిన వారు అలా వెళ్ళలేరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనే దాంట్లో నుంచి, అంటే విషయ పరిధిలో నుంచి, అనుభూతి పరిధిలో నుంచి దాటేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి చరణంలో మహావాక్య విచారణ కూడా తన భావనలో అర్థం పొంది తానే ఓ చైతన్యంగా ఉంది, అది ఒక్కటే. అది లేకపోతే జగత్తు విశ్వం అనేది కూడా లేదు. ఇది పుట్టింది వచ్చింది అనేది కూడా కేవలం కళ్ళలో వచ్చిన ఊహలాగే అయిపోతుంది. కాబట్టి ఆ సామర్థ్యానికి వెళ్ళిపోయేదాకా ఈ విచారణ అంతా పంచీకరణం అంతా ఎందుకు చేయమంటారంటే
ముందు ఒట్టిగా లేదనేది కాదు, ఇది ఏ విధంగా భావన చెందుతుందో, ఎట్లా జీవుడు బయట జరిగే దానితో తాయాత్యం చెంది అన్నీ నాకు కనపడుతున్నాయి కదా, అన్నీ ఉన్నాయి, ఇవి లేవంటారే, అవి లేనివి ఎట్లయినాయి అంటే ఈ విచారణలో ముందు స్థిరపడితే ఇవి లేనివి ఎట్లయినాయో చెప్పాడు. ఇదంతా కూడా 3 అవస్థల్లో జరుగుతున్నది. 4వ అవస్థలో సాక్షిగా ఉన్న వానికి అన్ని అవస్థల్లోనిది కలే. కాబట్టి ప్రపంచంలో ఉన్న మంత్రోపాసకులు ఈ వేదాంత పరిధిలో ఉన్న రకరకాలు ఎన్నైనా చెప్పు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని రకాల మంత్రోపాసకులు ఉన్నాయి, ఈ వేదాంత పరిధిలో ఉన్న రకరకాలు ఎన్ని చెప్పినా కర్త కర్మ భక్తి జ్ఞాన పరిధిలో కోట్లాది మంది ఉంటారు. కర్మ సిద్ధాంతంలో, భక్తి సిద్ధాంతంలో, జ్ఞాన పరిధిలో 3 రకాలుగా చెప్పుకునేటువంటి దాంట్లో కోట్లాది మంది ఉన్నారు యోగులు. కానీ యోగులు కానీ భోగులు కానీ ఎన్ని ఉపాసకులు కానీ ఏ రకమైన వారైనా సరే, యోగులుగా ఉన్నవారైనా, భోగులుగా ఉన్నవారైనా, ఉపాసకులుగా ఉన్నవారైనా, ఏ రకమైన వారైనా సరే అంతా వీటిలోనే ఉంటాడు. అయితే ఒక్క జీవన్ముక్తుడే 5వ భూమికలో ఉంటాడు. ఈ 4 స్థితులు కాటికే వచ్చింటారట ఆ మిగిలిన వాళ్ళందరూ. జీవన్ముక్తుడుగా ఉన్నవాడేమో తాను ఈ స్వరూపం కింది స్వరూపాల్లోకి రాకుండా 5వ భూమికలో ఉన్నటువంటి స్వరూపంలో ఉంటాడు, తాను బ్రహ్మమై ఉంటాడు ఎప్పుడు కూడా. వీళ్ళకున్న బలం ఏమిటంటే అయమాత్మ బ్రహ్మ. 4 మహావాక్యాల్లో వీరు అయమాత్మ బ్రహ్మను పట్టుకుంటారు. ఆ ఆత్మే బ్రహ్మము, ఆత్మే బ్రహ్మము, ఇంకా దానికి తప్ప అన్నేం లేదు. ఈ మిగిలిన 3-4 జ్ఞాన భూమికల్లో ఉన్నవారేమో ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గరే ఆగిపోతారు. అందరికీ తత్వమసి ఉపదేశ వాక్యం 3వ భూమికి మరచి 5వ భూమికి వరకు అందరికీ ఉపదేశించే ఉపదేశ వాక్యం తత్వమసి. కానీ 3వ 4వ జ్ఞాన భూమికల వారు కేవలం ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గరే కానీ అహం బ్రహ్మస్మి దగ్గర కానీ ఆగిపోతారు. ఈ తత్వమసిని బాగా విచారణ చేస్తే, అందుకనే 4 మహావాక్యాల్లో మీరు దాంట్లోనే కాదు మిగతా వివరణలు రాసినటువంటి అద్వైత గ్రంథాలైనటువంటి వాటిల్లో చదవండి కావాలంటే. ఆ వాటిలో దీని అందరికీ ఒక్కొక్క పారాగ్రాఫ్ ఉంటే దానికి 4-5 పేజీలు కేటాయించారు ఆ తత్వమసి. తాను ఎట్లయినాడు, తత్వం అసి ఎట్లయింది అనే దాని మీద వివరణ విచారణ ఎక్కువగా ఉంది ఈ మిగిలిన 3 దానుల కంటే. కాబట్టి ఈ 2 దానుల దగ్గర ఆగిపోయే ఆ 3వ 4వ దాని స్థితికి దాటిపోతే వాక్యాల్లో విచారణ చేసేవాళ్ళు తత్వమసి వాక్యానికి. కాబట్టి ఏమిటి అంటే అయమాత్మ బ్రహ్మను పట్టుకుంటారు. మిగిలిన 3-4 దాంట్లో ఉండేవాళ్ళు ప్రజ్ఞానం దగ్గరే ఆగిపోతారు. నా ఆత్మే బ్రహ్మము అనే స్థితిలోకేమో కొందరు వస్తారు, అజీవన్ముక్త స్థితికి చెందిన వాళ్ళు. కాబట్టి తత్వమసి ఉపదేశ వాక్యం 3వ భూమిక నుంచి 5వ భూమిక వరకు అందరికీ ఉపదేశించే ఉపదేశ వాక్యమే తత్వమసి. కానీ 3-4 జ్ఞాన భూమికల వారు కేవలం ప్రజ్ఞానం బ్రహ్మ ఆం బ్రహ్మస్ దగ్గర కానీ ఆగిపోతారు. ఆగిపోయి వారికి ఇంకా పరిణామం లేదు. ఎప్పుడైతే వారికి మరలా ఎక్స్పీరియన్స్లో కింది స్థాయి భూమికలు తోస్తాయో పడిపోతారు. మళ్ళా ఆ స్థితిలో నుంచి మళ్ళా తోచినాయనుకో ఏవి అనుభూతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ అనుభవాలు కానీ ఈ స్థితిలోకి తోచకుండా ఏదైతే ఆత్మ బ్రహ్మము, ఆత్మే అది, ఆత్మే సర్వము, ఆత్మే నేను, ఈ బ్రహ్మాండం అంతటికీ కలపడానికి ఏదైతే ఏ దాంట్లో సంకల్పం కలిగిందో, ఏది సంకల్పించిందో అదే ఆ స్థితిలో ఉన్నది, అదే అఖండ ఎరుకగా ఉన్నది అనేదాకా విచారణలో నేను బ్రహ్మమును అనే దగ్గర నుంచి ఆ ఏమాత్మ బ్రహ్మ, ఆ ఆత్మ బ్రహ్మం అనే స్థితిలోకి పోవాలి. ఇక్కడ ఆగిపోయినటువంటి వారికి పరిణామం లేదు. వారికి ఎప్పుడైతే మరలా కింది స్థాయిలో తోస్తాయో మరలా పడిపోతారు. మరలా అయితే ఈసారి స్వయంగా ఎగరలేడు. ఇక ఎగరలేడు. ఒక్క అయమాత్మ బ్రహ్మ 5వ జ్ఞాన భూమికి వచ్చిన వాడు మాత్రమే, 5వ సూత్రంలో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి స్థితికి వచ్చిన వాడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. 4వ భూమికి వరకు ఉన్నవారు దేహపతనం అవగానే మరలా ఎక్కడైతే సహజమై ఉందో అక్కడికి పడిపోతారు. ఎక్కడైతే సహజమైందో అవి ఎక్కడి వరకు తెలుసుకొని ఎక్కడి వరకు చెందారో దానికాడికే అయిపోతారు వాళ్ళు. మళ్ళా
వస్తుంది, మళ్ళా ఉత్తమంగా కావచ్చు, కానీ మళ్ళీ దాన్ని దాటుకునేటువంటి అయమాత్మ బ్రహ్మం స్థితిలో, ఆ స్థితిలో ఉండి మళ్ళీ దాన్ని కూడా వదిలినవాడు. మళ్ళీ వీళ్ళంతా ఏమవుతారు? మళ్ళా అటు నుంచి ఉంటే అది తెలుసుకున్నటువంటి ఏ సద్గురువు గానో మళ్ళా పుడతాడు, గురువు గానో శిష్యుడు గానో ఏడవస్తాడు. కానీ ఉత్తమంగా ఉన్నప్పటికీ దాటుకునే స్థితి అనేది దీంట్లో పెట్టలేదని మళ్ళా అయమాత్మ బ్రహ్మం అన్నది కూడా తొలగింపజేసుకునేటువంటి రైతు విధానం అచల బోధలో వచ్చింది. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్యా కలేవరం. ఇదేమో దాంట్లోది భగవద్గీతలోది వచ్చినటువంటి ఒక వాక్యం, ఒక శ్లోకంలో ఒక చరణం, ఒక పాదం అనే సూత్రానికి ఆధారం ఇదన్నమాట. ఈ సూత్రానికి ఆధారం ఏమిటంటే అంత్యకాలంలో మళ్ళా ఏమవుతుంది, అంత్యకాలంలోకి టక్కున పడిపోతే ఆ స్థితిలో నిలబడి ఉండలేకుండా అంత్యకాలేజు ఏది ఏది స్మరించుకున్నాడో ఇదేమో కలేవరం అయిపోయింది, ఆ స్మరించుకున్న దాంట్లోకి అది పోయింది. ఆ సూత్రానికి ఆధారం ఇదనమాట. 5వ జ్ఞాన భూమికి టార్గెట్. 5వ జ్ఞాన భూమికలో చేరిపోవాలి. అది లేకపోతే ఖచ్చితంగా జీవోభావంతో జన్మించవలసిందే. అందుకని మెహర్ బాబా చెప్పినటువంటి భగవంతుని దశావస్థలు అనేది చదవాలట. బుక్ చదవమని చెప్తున్నాడు ఇక్కడ సూచన. ఆయన రాసినటువంటి దశావస్థలు మరి తెలుగులోకి అనువాదమైందో లేదు తెలియదు. 5వ జ్ఞాన భూమికి అయినటువంటి మెహర్ బాబా చెప్పినటువంటి భగవంతుని దశావస్థలు చదవాలట. ఇప్పుడు దశావస్థలు ఎక్కడి దాకా చెప్పామంటే 5వ జ్ఞానభూమి వరకు చెప్పాము. అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా 5 ఉన్నాయి అవతల. అవతల 5 నుంచి 6కి వెళ్తే కానీ స్థిరంగా ఆడన్నాడు. ఒకటే మాట, 6 నుంచి 7 అయితే కానీ విశ్వ సద్గురువు కాలేడు. 6 నుంచి 7వ స్థితికి పోతేనేమో విశ్వ సద్గురువు అయిపోతాడు అన్నారు. దాని అవతల అవతారుడు, దాని అవతల ఉండేవాడేమో అవతారం ధరించినటువంటి వాడు, దాని అవతల అచలం, దాని అవతలకు పోతే అచలం. అవతారం ధరించిన స్థితిలోకి వాడు రావాలంటే 6 నుంచి 7లోకి పోవాలి. విశ్వ సద్గురువు అయినటువంటి విశ్వంలో ఏ మాత్రం అంతటికీ తానైనటువంటి స్థితిలోకి రావాలి. విశ్వ సద్గురువు విశ్వం అంతా తానే అయిపోయి ఉన్నాడు, పరమాత్మ స్వరూపుడై ఉన్నాడు అక్కడ. దాని అవతల కూడా దాటితే అవతారం ఎత్తినటువంటి వాడు. దాని అవతల పోతే ఇంక అచలం. అవతారం ఎత్తినటువంటి దాని స్థితిలో నుంచి అవతలకి పోతే ఇంక అచలం. పరాత్పర పరబ్రహ్మం, పరానికి పరమైనటువంటి పరబ్రహ్మం. పరాత్పర పరబ్రహ్మానికి యువతల పరబ్రహ్మం, యువతలు ఉన్నాడు పరబ్రహ్మం. యువతల పరబ్రహ్మం యొక్క ప్రకాశంతోనే సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా సంకల్పించాడు. అందుకనే పరబ్రహ్మ స్థాయికి పోయినప్పటికీ కూడా మళ్ళీ సంకల్పించేదానికి ప్రకాశం కలగజేసిన శక్తి దీంట్లో ఉంది కాబట్టి మళ్ళీ సంకల్పించేదానికి అవకాశం. కాబట్టి పరాత్పర పరబ్రహ్మకేమో పరమునకు పరమైనటువంటి అవతల ఏమీ లేదు సంకల్పించేకి, లేదా దానికి ప్రకాశమే లేదు, ఇంకా ప్రకాశించేది కూడా లేదు. ప్రకాశం చేత మళ్ళా ఇంకోటి సంకల్పించడానికి శక్తి ఇచ్చేది కూడా లేదు. పరాత్పర పరబ్రహ్మ స్థితికి వెళ్ళాడు. దాని అవతల అచల స్థితికి పోయినాడు. అక్కడి నుంచి కదిలేదు లేదు, అందులో సంకల్పాలు లేవు, అందులో నేనున్నాననేది లేదు, అందులో అన్యము లేదు, అందులో జగత్తు లేదు, అందులో రాకడా పోకడా లేదు, అసలు ఉండడం అనేదే లేదు. ఈ ఉండడం అనేది తోచింది అయిపోయింది, వాటికి పోయినిచ్చి. ఇదంతా కళలో తోచింది. కళలోంచి మేల్కొంటానే అంతవరకు జరిగిన సర్వావస్థలు, సర్వదేవతలు, సర్వ సృష్టి, సర్వము అంతా కళలో తోచింది అనుకో. అంతా కళలోనే సర్వము కనపడింది. దేవతలు వచ్చింది, సృష్టి కల్పించింది, చేసింది, పురాణాలు చేసింది, అన్నీ చేసింది, అదంతా కళలో వచ్చింది. కళ అంతా తేలిపోతానే ఒక్కసారిగా కళలో అంతా పోయినట్టు ఈ కళ అంతా పురాణాలు చేసిన కళ, విశ్వాన్ని అన్ని చేసిన కళ, ఏమేమో వ్యవహారాలు చేసిన కథ, భగవంతుడు పుట్టిన కథ, భగవంతుడు చేసినటువంటి విన్యాసాలు, జీవుడు చేసిన విన్యాసాలు అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినాయి, అచలంలోకి పోతాయి. అంతా ఈ కళ అంతా పోయింది, మొత్తం కళే పోయింది. కాబట్టి ఆ పరాపర పరబ్రహ్మ ఇదే మన వేదాంతలో కూడా చెప్పారు. ఏమనంటే యువతల పరమాత్మ అలా చెప్పుకొచ్చాడు. యువతలోడేమో పరమాత్మ, యువతలు ఉండేవాడు. అవతలకి దాటుకున్నవాడు పరాత్పర పరబ్రహ్మం. పరమాత్మ పరబ్రహ్మం కూడా దాటి పరాత్పర పరబ్రహ్మం అయినటువంటి దాంట్లోకి పోయినాడు.
కాబట్టి యువతల పరమాత్మ అలా చెప్పుకొచ్చాడు. అదే మన వేదాంతులు చెప్పారు. ఏం చెప్పారు ఇప్పుడు నాయన అంటే, అయమాత్మ బ్రహ్మము దాకా నువ్వు రావాలి అంటే తత్వమసి నీకు ఆధారం. అయమాత్మ బ్రహ్మం దాకా అంటే నేనే బ్రహ్మమును, నా ఆత్మే బ్రహ్మ అనే స్థితికి రావాలంటే ముందు తత్వమసి బాగా అర్థం కావాల్సినటువంటి అంశం అంతా తత్వమసిలో ఉంది. కాబట్టి యువతల తత్వమసి అనేది అయమాత్మ బ్రహ్మ దాకా నువ్వు రావాలి అంటే తత్వమసే నీకు ఆధారము. ఇప్పుడు ఎవరిని ఎగరగొడుతూ వచ్చావు? ఒక్కొక్కటి ఎగరగొట్టు రమ్మన్నాడు కదా, ఎవరిని ఎగరగొడుతూ వచ్చావు అంటే తత్వమసిలో తోమును ఎగరగొడుతూ వచ్చావు. తోము అంటే నేను లేదు, నేను కూడా ఎగరగొట్టేశావు. నేననేటువంటి ఆత్మస్వరూపుడుగా ఇప్పుడు దాకా ఉన్నావు కదా. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆ ఆత్మే నేను అనేది కూడా నేనే లేదు, నేను ఎగరగొట్టి కాదు, ఉండేది ఒక్కటే. ఆ ఒక్కటే తత్తు. ఆ తత్తులేకి నేను కలిసిపోయిన తర్వాత నేను లేను, నేను లేదు, తత్తు ఒక్కటే ఉంది. ఆ తత్తు కూడా లేకపోతేనే అచలం అవుతుంది. ఆ తత్తులో నిలబడినప్పటికీ అయమాత్మ బ్రహ్మమే అవుతుంది, నా ఆత్మ బ్రహ్మం అనేది. కాబట్టి తత్తు ఉంది నాయన. అక్కడ తొమ్మును ఎగ్గొడుతూ వచ్చావు. తత్తు ఉంది నాయన, తోము లేదు, తత్తు ఉంది. ఎప్పుడూ తత్తు ఉంది. తత్తు మాత్రమే గమనించిన వాడేమయ్యాడు? తత్తు మాత్రమే గమనించిన వాడేమయ్యాడు? తోము లేదంటే ఉన్నది బ్రహ్మమే అని. ఇప్పుడు కూటస్థంలో ఉన్న అపంచీకృత భాగమే కదా, కూటస్థంలో ఉండేటువంటి పంచీకృతమైందేమో ప్రపంచంగాను తయారైంది, జీవుడుగాను తయారైంది. పంచీకృతం బాగా అర్థం చేసుకోవాల్సింది పంచీకృతమే. పంచీకరణ అనేదే. ఆ పంచీకరణలో ఇక్కడ పంచబడినటువంటి పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణలో ప్రపంచం అంతా తయారైంది. ఇక్కడ పంచీకరణలోనేమో జీవుడు అనేటువంటి శరీరంతో కూడా, ఆత్మ అనేటువంటి శరీరంతో కూడా ఉన్నటువంటి పంచీకరణ జరిగింది. జీవునిలో ఏ విధంగా ఉంది ప్రపంచము, ప్రకృతిలో ప్రపంచం ఏ విధంగా ఉంది అనే దాని రెండింటి పంచీకరణ. కాబట్టి ఉన్నది ఒక్కటేనటువంటి అపంచీకృత భాగంలో ఉన్నదే ఇప్పుడు దాటిపోవడము. నేను తత్వమసిలో తత్వత్వం అయిన తర్వాత అయమాత్మ బ్రహ్మం అయింది అంటే ఏమైందంటే అపంచీకృత భాగం ఏదైతే ఉందో అపంచీకృత భాగంలోకి నేను పోయినాను. పంచీకృతంగా ఉన్నటువంటి ఇక్కడ తత్తుగా ఉన్నటువంటి నేను, తొమ్ముగా ఉన్నటువంటి బ్రహ్మము దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి పోయినాం. అపంచీకృత భాగం ఏవైతే ఉందో దాంట్లోకి పోయినాం. అపంచీకృతంగా ఉన్న దాంట్లో నుంచి కూడా అవతలికి పోతే అపంచీకృతం కూడా కాకముందు ఏముంది? అపంచీకృతం కాకముందు అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నదే వ్యక్తం కావడానికి అవకాశం కలిగి ఉంది. కాబట్టి పంచీకృతమైనటువంటి దాంట్లో నుంచి కూటస్థ స్థితిలో ఉన్న అపంచీకృత భాగమే. కాబట్టి అవ్యక్తం అంటే ఎలా అంటే కూటస్థం పైన 1, 2, 3 ఉంటాయి. ఆ 1, 2, 3 ఏమిటంటే బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తాన్ మహదంకారమే కూటస్థం. ఆ మహదంకారం అంటే మహదంకారం ఫస్ట్ జీవుడే పుట్టలేదు కాబట్టి ఆ మొదటి అహంకారం ఎక్కడ పుట్టింది? తాను వ్యక్తం కావాలనే కోరిక వల్ల పుట్టింది. ఆ మహత్తుతో కూడినటువంటి అహంకారము సమిష్టి అహంకారం. అది సమిష్టి బ్రహ్మాండానికి కలిగినటువంటి అహంకారం, బ్రహ్మస్థితిలో కలిగినటువంటిది. కాబట్టి పంచీకృతంలో జరిగినటువంటి పంచీకృతం కావడానికి కారణమైంది ఇది. కాబట్టి 1, 2, 3 స్థితులు దాటాలి. బ్రహ్మను అవ్యక్తాన్ మహత్తు మహదంకార. 1, 2, 3 దాటితే మళ్ళీ 3, 4, 5. ఈ మదహంకారమే కిందికి వస్తే ఏమైందంటే జ్ఞాత అయింది. ఆ మహదంకారం కిందికి రాకుండా ఉంటే జ్ఞాత స్థితిలో అట్లే ఉంది. జ్ఞాత స్థితి లేక రాలే. జ్ఞాత స్థితి అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే ఎరుక పుట్టడానికి కారణమైంది. తెలుసుకునేవాడు జీవుడుగాను పరిణామం చెంది ప్రతిబింబం రావడానికి కారణమైంది. ఆ జ్ఞాతే ఇంకా కిందికి దిగితే అహంకారం అయింది. ఆ అహంకారం ఇంకా కిందికి దిగితే ఏమైంది? ప్రపంచమైంది. కాబట్టి మహదంకార స్థితిలో ఉన్నప్పుడేమో అవ్యక్తంగా ఉన్నది
బ్రహ్మను అవ్యక్త, అవ్యక్తంలో ఉన్నటువంటిది మహత్ ఏర్పడి మహత్తుతో కలిగినటువంటి ప్రతిబింబ జ్ఞానమే మహదంకారం. అది కిందికి దిగి వస్తే ఏమైంది? జ్ఞాత అయింది. ఆ జ్ఞాత కిందికి దిగి వస్తే అహంకారం అయింది. అహంకారం ఇంకా కిందికి దిగి వస్తే ప్రపంచమైంది. ఇలా ఇప్పుడు ప్రపంచ స్థానంలో ఉన్నటువంటి నేననే వ్యవహారిక జీవుడు ప్రపంచ స్థానంలో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, ఇది చెబుతూ ఉన్నాం, మీరు వింటూ ఉన్నారు. కాసేపు అయిన తర్వాత వ్యవహారం ఎవరోటిది వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రపంచ స్థానంలో ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ప్రపంచంలో భావన చెందుతున్నటువంటి వాడు భావనాపరంగా ఎదగాలి. ప్రపంచాన్ని వీడేదనే శరీరం పోయేది కాదు. శరీరం వ్యవహారం చేస్తూనే ఉంటుంది. దాని పని అయిపోయే వరకు అది ఇంకా పూర్తి అయిపోయే వరకు. ఈ శరీరంలో ఉండి ఎవరైతే ప్రపంచాన్ని భావన చెందుతున్నారో, ప్రపంచ తాదాత్మ్యంలో ఉన్నారో వాళ్ళు ఇలా ప్రపంచ స్థానంలో ఉన్నటువంటి నేననే వ్యవహారిక జీవుడు, ఆ నేననే వ్యవహారికం చేస్తున్నటువంటి ప్రపంచ స్థానంలోకి వచ్చి నేను చేస్తున్నా, నేను చూస్తున్నా, నేను అధ్యాత్మ, ఈ వ్యవహారం అంతా కూడా నేననే వ్యవహారికంగా ఉండే జీవుడు ఎక్కడికి పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్రహ్మాండ అధిష్టానమైనటువంటి కూటస్థ స్థితికి చేరాలి. బ్రహ్మాండానికి అధిష్టానమైనటువంటి కూటస్థ స్థితిలో ఉన్నటువంటి దానికి చేరాలి. ఆ తత్వ దగ్గరికి చేరాలి. ఆ తత్వం శక్తమైన తర్వాత అప్పుడు ఏమాత్రం బ్రహ్మం ఒక ఆత్మమే ఉన్నది, అదే బ్రహ్మం అయింది, అదే బ్రహ్మాండం అయింది, అదే జీవుడయ్యాడు, అన్నేది అయింది. ఆ స్థితికి చేరాలి అంటే బ్రహ్మాండాధిష్టానమైన కూట స్థితికి చేరాలి, మహదంకార స్థితికి చేరాలి. అంటే సృష్టికి కారణమైన మొదటి సంకల్పం కలగడానికి ఏ స్థితి అయితే ఉద్భవించి అదే అయిందో ఆ స్థితిలోకి. కాబట్టి నేననే వ్యవహారిక జీవుడు ఎక్కడికి వెళ్ళాలంటే బ్రహ్మాండాధిష్టానమైన కూట స్థితికి చేరాలి, మహదంకార స్థితికి చేరాలి. చేరితే వాడిని ఏమన్నాం ఇప్పుడు? తురియనిష్ఠుడు అన్నాం. మహదంకార స్థితిలో తురియనిష్ఠుడుగా ఉన్నాడు. ఇంకా వ్యక్తమయ్యి దిగిరాలే. ఇంక అక్కడి నుంచి దిగి వస్తే వ్యక్తం కావడమే. వ్యక్తమైతే ప్రపంచము, ప్రపంచంలోంచి వ్యక్తమైంది మిగతాదంతా. కాబట్టి మహాకారణ శరీరం అన్నాం అన్ని. ఆ తురియనిష్ఠుడుగా ఉన్నవాన్ని మహాకారణ శరీరం అన్నాం. ఈ మహత్ అనేది ఏర్పడి మహదంకారం చేత సృష్టికి కారణమైనది కాబట్టి మహాకారణం అన్నారు. మొదటి కారణం మహాకారణ శరీరంగా అన్నాం. ఇంక వాడికి 4వ శరీరం అన్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాక్షిత్వాన్ని చెప్పాం. మరలా అద్వైతం ఏది ప్రతిపాదించింది? ఇప్పుడు అద్వైతం ఏది ప్రతిపాదించంటే, నాయన మహదంకారం నువ్వు ఎట్లా అవుతావు? అసలు నీకు మొదటి పాఠం ఏం చెప్పావంటే బ్రహ్మణో అవ్యక్తాన్ మహత్తో మహదంకార అన్నావా లేదా? మరి పురుషోత్తముడు ఎవరు? నువ్వు అక్షర పురుషుడివే కదా. నేను అయమాత్మ బ్రహ్మ అన్నవాడు అక్షర పురుషుడే కానీ పురుషోత్తముడు కాదు కదా. కాబట్టి ఏమైనాడు? నేను ఈ మొదటి పాఠంలో ఏమన్నాం? బ్రహ్మను అవ్యక్తాన్ మహత్ అయింది, మహత్తు మహదంకారమైంది అన్నాం కదా. మరి ఈ పురుషోత్తముడు అనేవాడు మహత్తు మహదంకారము అవ్యక్తము దాటినటువంటి కాదు. ఇవన్నీ ఉంటే ఇవి కారణ వస్తువులుగా, మహాకారణ వస్తువుగా పరిణామం చెంది అందులో నుంచి అన్ని ఉత్పత్తికి కారణమైనటువంటి స్థితి ఉంది. పురుషోత్తముడికి లేదు కదా. పురుషోత్తముడు మళ్ళీ మహదంకారము మహత్తుకు యువతలుంటే అవతలు ఉన్నటువంటి స్థితిలో ఉన్న పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేది ప్రత్యేకంగా దాంట్లో భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అని చెప్పబడింది. దాంట్లో పురుషోత్తముడు కాదు కదా. నువ్వు అక్షర పురుషుడివే కానీ ఎప్పుడు అక్షర పురుషుడు అంటే చరపురుషుడు అంటే తొలగిపోయేటువంటి, కరిగిపోయేటువంటి, నశించేటువంటి స్థితి కలిగినటువంటి వాడు చరం. అక్షరంగా ఉన్నది శాశ్వతంగా ఉన్నది అని. ఆ శాశ్వతంగా ఉన్నది అంటే ఎక్కడున్నది? ఒకటి ఉన్నది. ఆ ఒక్కటిలో నుంచి సర్వం ఉత్పత్తి అయినటువంటి స్థితిలోకి పోయింది. చరపురుషుడిగా ఉన్నది, ఆత్మగా ఉన్నది, అక్షర పురుషుడిగా ఉన్నది. చరపురుషుడిగా దేహంగా ఉన్నది, ప్రకృతిగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నదంతా కూడా, అనాత్మగా ఉన్నదంతా చరపురుషుడు.
ఆత్మగా ఉన్నదేమో అక్షర పురుషుడు. కాబట్టి అక్షర పురుషుడువే కదా, నేను ఏమాత్మ బ్రహ్మ అన్నవాడు అక్షర పురుషుడే కానీ పురుషోత్తముడు కాడు కదా. నేను ఏమాత్మ బ్రహ్మము, నేనే బ్రహ్మమై ఉన్నాను అంటే నేనే ఆత్మగా ఉన్నటువంటి వాడే ఆత్మే బ్రహ్మంగా ఉన్నది అన్నదే. కాబట్టి అక్షర పురుషుడే అయినాడు. అక్కడ కూడా అక్షర పురుషుడే. నేను బ్రహ్మం అంటే చరాక్షరములకు అతీతం కదా. చరాక్షరములకు అతీతమైతే అచరము. చరము లేదు, అక్షరము లేదు. క్షరము దిగొచ్చి కల్పించుకుంటే మళ్ళీ అక్షరం అవుతుంది. ఆ అక్షరం దిగొచ్చి కల్పించుకుంటే క్షరం అవుతుంది. దీంతో భావన చెందితే అక్షర స్థితిలో ఉన్నది కూడా ఏమిటిది అంటే సృష్టికి కారణమైనదే. కాబట్టి ఆ స్థితిలో నేను అయమాత్మ బ్రహ్మ అన్నప్పటికీ కూడా అక్షర పురుషుడే. ఇంకా కిందికి దిగి వస్తే దేహాత్మ భావంతో ఉండేటువంటి దేహభావంతో ఉండేటువంటి పురుషుడు అవుతాడు, క్షర పురుషుడు అవుతాడు. కాబట్టి అక్కడ ఉన్నది కూడా అక్షర పురుషుడే కానీ పురుషోత్తముడు కాదు అని పురుషోత్తముడిని ప్రతిపాదించింది వెంటనే. ఈ క్షరాక్షర పురుషులు కాదు. ఒకటేమో దేహము, ఒకటేమో ఆత్మ. ఈ రెండూ దాటినటువంటి పురుషోత్తముని ప్రతిపాదించింది అంటే ప్రతిపాదించింది నీకు లక్ష్యం బ్రహ్మమా, మహదంకారమా? బ్రహ్మమా అంటే బ్రహ్మం కదా. మరి బ్రహ్మం నీకు ఎక్కడ పెట్టి చెప్పాను? అవ్యక్తానికి అవతల పెట్టి కదా చెప్పారు. నువ్వు చెప్పే కూటస్థుడు అవ్యక్తానికి యువతలు ఉన్నాడు కదా, అవతల లేడు కదా. అవ్యక్తానికి యువతలుంటే యువతలున్నవాడే కారణమైనాడు, మహాకారణమైంది అదే జగత్తుత్పత్తి కావడానికి. దాంట్లో అక్షర పురుషుడు పుట్టి మళ్ళీ అక్షర పురుషుడు రెండు రావడానికి కారణమైంది అది. క్షరము అక్షరము కానటువంటిదేమో అవ్యక్తానికి అవతలు ఉంది. అవ్యక్తం కూడా కాదు, అవ్యక్తం అవతలు ఉంది. కాబట్టి నువ్వు చెప్పే కూటస్థుడు ఎక్కడున్నాడంటే అవ్యక్తానికి యువతలు ఉన్నాడు, అవతలు లేడు కదా. మరి అవ్యక్తానికి యువతలు ఉంటే నువ్వు ఈ కాలగమనంలో రాకపోవచ్చు కానీ, జీవుడుగా పుట్టిపోకపోవచ్చు కానీ, విషయాలలో బ్రహ్మాండ పంచీకరణలో భాగంగా డివైన్ ప్లాన్లో అంటే డివైన్ ప్లాన్ అంటే దేవుని యొక్క ప్రణాళిక. డివైన్ ప్లాన్ అంటే దేవుని ప్రణాళికలో వచ్చిపోతావు కదా నువ్వు ఆ స్థితిలో ఉంటే. అవ్యక్తానికి యువతలు ఉంటే కాలగమనంలోకి రాకపోవచ్చు కానీ, నువ్వు జీవుడుగా ఆ స్థితిలో నిలబడిపోయినా కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా, దేవుడి ప్రణాళిక అంటే ఎవరు? జగత్తు కారణమైనటువంటి కారణకర్తగా ఉండే మహదంకార స్థితిలో ఏదైతే వ్యక్తమైందో దాని ప్రణాళికలో భాగంగా మళ్ళీ నువ్వు వచ్చిపోతావు కదా. రాకడ పోకడకు అవకాశం ఉంది కదా. అప్పుడు అశరీరులు చాలామంది ఉన్నారా లేదా? అశరీరులుగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు కానీ ఆయా శరీర స్థితిలో కూడా దాటుకున్నటువంటి అశరీరుడేమో ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండే అంతటినీ దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. దానికి కారణ వస్తువుగా ఉన్నటువంటి అఖండ ఎరుకను కూడా రైతపరుచుకున్నటువంటి వాడు ఉన్నాడు, అశరీరుడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉదాహరణ మళ్ళీ ఇవన్నీ చెప్పారు. అశరీరులు చాలామంది ఉన్నారంటే యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ దేవతాగణం అంతా కూడా వాళ్ళంతా సమిష్టే. అంతా సమిష్టిలోనే ఉన్నారు. వాళ్ళంతా వేరువేరుగా ఎక్కడెక్కడో కనపడి పేర్లన్నీ పెట్టారు. నిజానికి అన్నీ లేనివేవి. అవి శరీరాలు ధరించిండేదే లేదు. అవి కేవలం ఊహలో పుట్టినటువంటి ఊహాత్మకమైనవే ఇవన్నీ. శరీరం లేకుండా ఏవేవి కళలు ఏమేమి పోషిస్తున్నాడో ఈ జీవుడు, వాని ఊహలో తట్టినటువంటివే ఇవి. నిజానికి అవన్నీ లేవు. ఏ కళలు పోషిస్తే ఏ పాత్ర లేకపోతే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యారు. ఆ శరీరం కాదు, ఆయన గానం ఆ గంధర్వ స్థితిలో పాడుతోంది. ఆ పాడే కళలన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. కాబట్టి అశరీరులుగా ఉన్నప్పటికీ ఆ యక్షులు ఎవరు లేరు, కిన్నెర కింపురుషులంతా ఈ శరీరం ధరించిన వాళ్ళ తాదాత్మ్యం చెంది ఊహ చెంది అవన్నీ ఆ పైన ఉన్నటువంటి దేవతాగణం అంతా ఉందని పెట్టారు. అవన్నీ కూడా ఆ దేవతాగణం, యక్షర, కిన్నెర, కింపురుషులు, గంధర్వులు, అనేక మంది అష్టదిక్పాలకులు, వారందరికీ పైన అధిపతిగా ఉండే ఇంద్రుడు, ఇంకా అనేకలుగా ముక్కోటి దేవతలు చెప్పిన వాళ్ళంతా ఎవరు అంటే అంతా సమిష్టే. అంతా కలిసి ఒక్కటే, ఒక సమిష్టే ఉంది.
ఈ అనేక పేర్లు, అనేక ఊహలు, అనేకమైనటువంటి అన్నీ వచ్చినటువంటి పాత్రలన్నీ వీడు కల్పించినవే. ఈ మా అఖండ ఎరుకలో నుంచి వచ్చిన ప్రజ్ఞానం అనేది కల్పించిండేదే కథ అంతా ఇది. కాబట్టి మ్యాక్రోకాస్ స్థూలమైనటువంటి విశ్వం ఏర్పడడానికి కారణమైనటువంటి కాస్మం అంటే పూర్తి ఇంకా విశ్వం దాటినటువంటి అవతల ఏముంది అని మనం వచ్చిందే బ్లాక్ హోల్ లాగా. ఆ స్థితి మ్యాక్రో కాస్మం అంతా కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినటువంటి స్థితిలోకి పోతావు. ఆ బయటకు వచ్చినట్టు స్థితిలో వచ్చిపోతావు కదా నువ్వు, దాంట్లో నుంచి వచ్చినట్టు. అది కూడా దాటినటువంటి స్థితి అయితేనేమో ఇంకా వచ్చిపోయేది లేదు అవతల. కాబట్టి అంతా ఈ మ్యాక్రో స్థూల జగత్తు వచ్చిపోవడానికి ఎక్కడ కారణం పుట్టిందో ఆ కారణం కాడుంటే ఆ కారణంలోంటి స్థూల జగత్తులోంటి జీవుడు అన్నీ వస్తాయి. మళ్ళీ అది పుట్టడానికి ఎక్కడ కారణం ఉందో అక్కడ స్థితిలో ఉంటే నువ్వు మళ్ళా వచ్చిపోతావు కదా. ఒక సూర్యస్థానమో, ఒక చంద్రస్థానమో, ఒక బుధస్థానమో ఎక్కడో వచ్చి ఒక్కొక్క చోట వచ్చిపోతావు. ఈ కాలగమనంలో రాకపోవచ్చు, ఈ శరీరంలో ఈ కాలగమనంలో ఓ తల్లి గర్భంలో పుట్టకపోవచ్చు. కానీ ఆ పైన చెప్పినారే ఆ అన్ని రకాలైనటువంటి బ్రహ్మాండంలో ఏదో దానిగా వచ్చిపోతూ ఉంటాం. అలా వస్తూ పోతానే ఉంటావు. ఇంకా ఈ కాలగమనం ఏమిటి, ఆ కాలగమనం ఏమిటి, ఈ కాలగమనం ఏమిటి? కానీ నీకు జన్మ ఉందా లేదా? ఇప్పుడు ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఈ కాలగమనం అనే స్థితిలో నుంచి కాలాతీతం కాకుండా ఉంటే కాలగమనంలో ఒక్కటొక్కటిగా వస్తూనే ఉంటాయి. ప్రకృతిలో అనేక సృష్టిలు జరిగినాయి. ఆ సృష్టి జరిగినప్పుడల్లా ఓ బ్రహ్మం వచ్చాడు. ఆ సృష్టి అంతటికీ ఆ బ్రహ్మం ఉన్నాడు, మళ్ళా ఇంకో సృష్టి జరిగిందని చెప్పబడుతున్నటువంటి విధంగా ఈ కాలగమనంలో వచ్చిపోతుంటుంది. కాబట్టి ఈ కాలగమనము ఆ కాలగమనం అనేది ఏంటి? కానీ నీకు జన్మ ఉందా లేదా? ఇప్పుడు అంటే ఉంది. కాబట్టి నువ్వు బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందవలసిందే కానీ పురుషోత్తమ ప్రాప్తి. అందుకని ఏమిటి పురుషోత్తమ ప్రాప్తి అన్నారు? దానిని అంటే ఎందుకని అన్నారు అంటే కూటస్థుడు బ్రహ్మస్థితిని పొందడానికి సాధన లేదు, రెండోది లేదు. ఇంకా ఉన్నదంతా బ్రహ్మమే అనే స్థితికి వచ్చాడు కదా. కింద సాధకుడుగా ఉండి ఏ స్థితికి వచ్చాడు? కూటస్థ స్థితికి వచ్చాడు. కూటస్థు స్థితికి ఇంకా రెండోది లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. కూటస్థుడి దాకా వచ్చిన తర్వాత అయమాత్మ బ్రహ్మం, నేనే బ్రహ్మంనై ఉన్నాను. మహావాక్య విచారణలో నేనే బ్రహ్మంనై ఉన్నాను అనే స్థితికి రావాలి. ప్రజ్ఞానమే బ్రహ్మ, అహం బ్రహ్మస్మి తత్వమసి. తర్వాత అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మం, నా ఆత్మే బ్రహ్మం. కాబట్టి నేను లేనివాడిని కదా, నేను లేను, నేననేవాడే లేడు. నేనని పలుకుతున్నవాడు జీవుడుగా ఉండి పలుకుతున్నటువంటి వాడు ఏమయ్యాడు అంటే నేను బ్రహ్మం అంటే గుర్తెరిగే ఎరుకని నేను. అఖండ ఎరుకగా ఉన్నది, ఖండ ఎరుకల స్థితిలో నుంచి గుర్తెరిగే ఎరుకగా ఉండి ఏది కారణ వస్తువు అయిందో సర్వజగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మము నేను అనేటువంటి స్థితిలో ఉంది. బ్రహ్మం నేనటువంటి స్థితిలో అక్కడంతా కూటస్థుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఒక్కటిగానే ఉంది, అనేక ద్వైతమేం లేదాడ. అద్వైతంగా ఉన్నప్పటికీ దానికి వచ్చే అవకాశం ఉన్నటువంటి స్థితిలో ఉంది. మళ్ళీ రావడానికి కారణమైన స్థితిలో ఉంది. ఎప్పుడైనా శుద్ధి జరగడానికైనా నువ్వు రావడానికైనా కారణ స్థితిలో ఉంది. కాబట్టి నువ్వు లేనివాడివి కదా. జీవుడిగా సాధన చేయాలంటే ఏముండాలంటే శరీరగతమైన నేను ఉండాలి. జీవుడిగా సాధన చేసేకి ఏముండాలి? ఏమిటి? శరీరగతమైంది ఉంది కదా. ఇప్పుడు శరీరగతమైంది ఉంది కాబట్టి దాంట్లో జీవుడుగా ఉన్నాం. జీవుడుగా ఉండి మళ్ళీ ఏం సాధన చేశావు? నా అసలు స్వరూపం ఏమిటి అనే దాన్ని సాధన చేసుకుంటూ పోయి సాధకుడైన తర్వాత గురువుని ఆశ్రయించావు. లేదంటే గురువుని ఆశ్రయించైనా సాధకుడుగా ఉండి ముందు ఆ సాధకుడుగా అన్నీ తెలుసుకున్న తర్వాత మహాత్మ విచారణ కూడా అయిపోయి నేనంటే జీవుడుగా ఉండేటువంటి వాడిని కాదు, నేను ఏది సృష్టికి కారణమైన ఆత్మగా ఉందో ఆ ఆత్మే నేను అని నామరూపాత్మమైన దాంతో నుంచి చేశాడు. ఆ సాధనంతా ఏమిడితో చేశాడు? శరీరగతమైన నేను అనేది ఉంది. శరీరం అనే నేను శరీరగతంగా ఉండేటువంటి దాంట్లో ఉండే చేశాడు.
శరీరం లేకుండా సాధన చేసేది లేదు. జీవుడిగా సాధన చేయాలంటే శరీరగతమైన నేను అనేది ఉండాలి. ఆ శరీరగతమైన నేను అనే వ్యవహార నేను, శరీరగతమైన నేను ఒకటి ఉంది, వ్యవహార నేను ఉంది. వ్యవహారం చేస్తున్న నేనేమో జగత్తులోకి దిగొచ్చి వ్యవహారం చేస్తుంది. జగత్తులోకి దిగి రాకుండా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి నేనేమో ఆత్మ నేను, బ్రహ్మం నేను అనే స్థితిలో ఉంది. అది కిందికి దిగొచ్చి వ్యవహారం నేనుగా ఉంటే వ్యవహారం నేను. ద్వైతం ఉంటేనే కానీ సాధన చేయలేవు. ముందు ద్వైతంగా ఉంది, ద్వైత భావనతో ఉంది. ఆ ద్వైత భావనలో ఉండే దాంట్లో నుంచి అద్వైత భావన లేకపోయినావు. అద్వైత భావన లేకపోతే ఏమయ్యావు? నేను బ్రహ్మమును అయినావు. ఇంకా అద్వైత భావనలో నుంచి అద్వైత భావనలో సాధన లేదన్న, సాధన కూడా లేదు. ఇంకా సాధనే లేదు నాయన. ఏ సాధన నీకు అక్కర్లేదు. ఆ స్థితిలోకి నువ్వు పోవాలి. ఆ సాధనలు అక్కర్లేని స్థితిలోకి నేను చేరుస్తానైనా అన్నాడే ఫస్టే కృష్ణ ప్రభువులు కన్నార్థంలో. అట్లా అద్వైతంలోనే కూడా సాధన లేదన్న దానికేమో తర్వాత అచలానికి సాధన ఎక్కడ ఉంటుంది మరి? అచలానికి ఇంకా సాధనే లేదు. ద్వైతం ఉంది, రెండుగా ఉంది అనే దాన్ని తెలుసుకున్న తర్వాత ఏమైంది? అది రెండు లేదు నాయనా, ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే సృష్టికి కారణమైన వస్తువుగా, బ్రహ్మముగా, ఆత్మగా ఉంది. అది మళ్ళీ కిందికి దిగొచ్చి పరిణామం చెందితే ఇదంతా అయింది. మళ్ళీ పైకి పోయి పరిణామం చెందని స్థితి లేకపోతే, పరిణామం కూడా లేని అవ్యక్త స్థితిలో నుంచి మళ్ళా ఇంకా వెనక్కిపోతే, అవ్యక్తం వ్యక్తం కావడానికి పుట్టినటువంటి సంకల్పం అనేటువంటి మహాకారణ ఎరుక కూడా లేదు. అఖండ ఎరుక కూడా లేనటువంటి స్థితిలోకి పోతే అక్కడ ఈ ఎవరూ లేరు. చరుడు లేడు, అక్షరుడు లేడు. ఇద్దరు లేనటువంటిదే పురుషోత్తముడు. చరం అక్షరం కానటువంటిది. మళ్ళా పురుషాన్ని ఎందుకన్నారు? ఆ పురుషే కదా అక్షరంగా ఉన్నది. ఆ పురుషోత్తముడు అంటే ఇక అక్షరంగా ఉన్నది కూడా లేనటువంటిది. అక్షరము క్షరం కానటువంటి స్థితిలో ఉన్న దాంట్లోకి పోవాలంటే ముందు ద్వైతం ఉంది. ఆ ద్వైతంలో సాధన చేసి తెలుసుకున్నటువంటి జ్ఞాని అయితే ఆ యోగి ఏమన్నాడు? ఇంకా లేదు నాయన, రెండుగా ఉన్నటువంటిగా నేను భ్రమ చెందాను. నిజానికి ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే ఆత్మగా ఉన్నది. ఆ ఒక్కటి ఆత్మగా ఉంటే ఆ ఒక్కటే రెండు దానాలన్నింటినీ సర్వము దీన్ని దాన్ని రెండింటినీ కల్పించింది. పిండాండ బ్రహ్మాండములన్నీ. కాబట్టి ఉన్నది ఒక్కటే అనే ఆత్మ అద్వైతంలో నుంచి సాధన లేదనేటువంటి అచలానికి సాధన ఎక్కడ ఉంటుంది? ఇంకా అక్కడ సాధనే లేదు. ఇంకా ఆ స్థితిలో నుంచి అద్వైతంలో ముందు నువ్వు అయమాత్మ బ్రహ్మమైనటువంటి నేనే బ్రహ్మం, నా ఆత్మే బ్రహ్మ అనేటువంటి స్థితి లేకపోతే అక్కడి నుంచి అచలానికి పైకి ఇంక సాధన కాదు. అది సాధన లేదు ఇంక నీ దగ్గర. నేను దాటించేటువంటి గురుకృప చేత నువ్వు భావనలో భావాతీతమైనటువంటి వర్ణించడానికి కానీ లక్షణాలు చెప్పడానికి కానీ వీలు లేనటువంటి బయలు స్థితిని చెందడానికి గురుకృపతో నువ్వు చేరాల్సిందే తప్ప ఇంక అక్కడ సాధన లేదు. సాధన లేనటువంటి స్థితిలోకి పోయినావు ఇంకాటి నుంచి. ఆ సాధనలన్నీ కూడా అద్వైతం కంటే ముందు స్థాయివే. అద్వైత స్థితిలోకి చేరుకున్న తర్వాత కూడా ఉన్నది నేను ఒక్కడే. కాబట్టి ఈ సాధన అంతా ఏం జరిగింది అంటే ద్వైతం లేదు, అద్వైతమే ఉంది. ఆ అద్వైతం అంటే ఒక్కటే. ఆ ఒక్కటి అంటే ఏమిటంటే ఆత్మ. ఆ ఆత్మే నేను, ఆ ఆత్మే బ్రహ్మం అనే స్థితిలో నుంచి ఆ ఆత్మ అనే బ్రహ్మమే సంకల్పించిన స్థితిలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టి జరగడానికి కారణమైంది. కాబట్టి అది అవ్యక్తంలో నుంచి వ్యక్తమే కాకుండా ఉన్నటువంటి ముందు స్థితి లేకపోతే ఏముంది అంటే సృష్టి స్థితి లయాలు లేనటువంటి బయలుంది. అంతటా ములుగుచ్చడానికి సందు లేకుండా ఉన్న పరిపూర్ణం ఉంది. ఆ బయలు స్థితి నేను గురువు ద్వారా నాకు కారణమైనటువంటి ఏ బ్రహ్మం అనేటువంటి ఆత్మ ఉందో దాన్ని కూడా రహితపరుచుకున్నటువంటి స్థితిలోకి పోయినా అప్పుడు నేను ఇంకా అవతలకు పోతే పురుషోత్తముడు. కాబట్టి అచలానికి అనే దాని స్థితిలోకి పోయిన తర్వాత అద్వైత సాధనలో నుంచి అచల స్థితికి పొందడానికి సాధన లేదు. సాధన రహితమైనటువంటి స్థితి సాధనలే లేదు. సాధించేవాడు లేడు. వాడే లేనటువంటి స్థితిలోకి పోవడమే అది. సమయం సరిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. రేపు మంగళం చెప్పండి.
మంగళము మంగళంబో మహనీయ గురునికి మంగళంబో సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై జై గురు స్వామి. జై నమస్కారం.